మూసీకి ఎలాంటి అడ్డంకులు లేకుండా హైకోర్టు అనేది ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. చట్టాన్ని మీరు గౌరవించరా? రివర్ బెడ్ అని చెప్తున్నారు కానీ వాళ్ళకి పట్టా భూములు ఉంది. సో ఆ సర్వే అనేది రాంగ్ అని కూడా చెప్తున్నారు. ఇప్పుడైతే మాత్రం మూసీ రివరు బ్రిడ్జిల ద్వారా ప్రవహిస్తూనే ఉంది, ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ ఈ నిర్మాణాలు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టే వాళ్ళు చేసిండ్రు. దాని మీద లోన్లు కూడా రావడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత దాన్నే ఇల్లీగల్ అని చెప్పడం. శనివారం ఆదివారం కోర్టు ఉండదు. మీరు ఫ్రైడే 5 గంటల తర్వాత పోయి మీరు కూల్ చేస్తే ఎక్కడికి పోవాలి? నేను అంటే ఇది తొందరపాటు చర్య. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ తర్వాత ఉన్న వాళ్ళని కూలగొట్టేసి ఈ బఫర్ జోన్ని కూడా కలుపుకుందామని అమాయకులు ఉన్న ప్రతి చోట మాయకులు ఉంటూనే ఉంటారు. అంత నిరుపేదల మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పడం కూడా కరెక్ట్ అంటారు? మీరు కరెక్ట్, ఆయన కరెక్ట్ అంటే మాకు అనవసరం. రివర్ బెడ్ లోపల ఉన్నారు, అసలు వాళ్ళకు ఏ విధంగా కూడా స్తోమత లేదు కాబట్టి అన్నిటికీ భరించి అక్కడ ఉన్నారు కదా. ఇల్లీగల్గా ఆక్యుపై చేసి కట్టిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టమని కూడా ఉంది. ఇది ఇన్ని రోజులు ఎందుకు డిలే అయింది? ఇది ఎప్పుడో చేయాల్సిన పని కదా. మరి అసలు ఈ మూసీ సుందరీకరణ జరగాలా వద్దా మీ అభిప్రాయం ప్రకారం? మీరు 30 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న ఇల్లుని మీ ముందే కూలుస్తా అంటే మీరు బాధపడతారా లేకపోతే ఆనందంగా ఇస్తారా? ఆ రోజు ముఖ్యమంత్రి ఎవడు ఉన్నాడు? ముఖ్యమంత్రి సైన్ పెడితే ముఖ్యమంత్రిని కూడా లోపలేయాలి. ఆ భూమిని సేకరించే హక్కు ప్రభుత్వానికి ఉందా లేదా? ఇప్పుడు ఇమ్లీ బండ్ కానీ లేకపోతే హైకోర్టు కానీ ఇవన్నీ కూడా దాని పరిధిలోనే వస్తుంది అంటారు. కట్టడం మాత్రం నిర్ద్వందంగా తప్పే. గవర్నమెంట్కి ఒక రూలు, ప్రజలకు ఒక రూల్. అధికారంలో ఉన్న వాళ్ళు ఈ ప్రభుత్వ స్థలాల మీద, చెరువుల మీద కన్నేస్తూనే ఉన్నారు.